హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ శ్రీధర్ మాట్లాడతాం. ఇంతకుముందు మన వీడియోలో పొదుగులో చూసుకొని జాగ్రత్తగా పాములు ఉంటాయంటారు. చూడండి ఇదిగోండి మన పొదుగులో పాము మన కోళ్ళని పొదుగు పెట్టే కాడ గుడ్లు తినడానికి వచ్చిందండి. ఆల్రెడీ 2 గుడ్లు కూడా మింగింది. వెనక భాగాన్ని చూడండి, ఉబ్బినట్టు కనపడుతుందా. అందుకే అంటానండి, ఎక్కువగా తాసుపాలే ఉంటాయి. ఈ గోధుతాసులు ఎక్కువగా కోళ్ళు గుడ్లు తినడానికి వస్తూ ఉంటాయి. మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఒక పెట్టని కరవటం జరిగింది 15 రోజుల క్రితం. మళ్ళీ కూడా గుడ్లు తినడానికి వచ్చింది. ఆల్రెడీ 2 గుడ్లు మింగింది. ఇది పాము అనేది గుడ్డు చితక్కుడు తాగదండి, గుడ్డు పలంగా మింగేయడం జరుగుతుంది. అలాగే దాన్ని వెనక బాగానే పర్టికులర్గా చూడండి, ఉబ్బినట్టు ఉంది. దాంట్లో 2 గుడ్లని మింగటం జరిగింది. ఈ కోళ్ళు పొదుగులు పెట్టిన కబోర్డ్లో దూరటం జరిగిందండి. ఇది చూడండి, ఈ కబోర్డ్లోంచి మనం కూడా కోళ్ళు మకాలకాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పాను నేను, కోడి పొదుగుల్లో గట్ట గబుక్కుని చేయి పెట్టకండి. తర్వాత పొదుగులు పెట్టిన కాడ జాగ్రత్తగా చూడండి, గుడ్లు పెట్టి కాడ జాగ్రత్తగా చూసుకోండి అని. అలా చూసుకోవటం వల్ల మనం ఇవాళ సేఫ్ జోన్లో పడ్డాం. మనం లేకపోతే ఎటు పరిస్థితులు మనం చూసుకోకపోతే ఆవిడ మనకు కరగటం జరుగుతుందండి. అందరికీ నమస్కారం.